మీ పిల్లలకు మోషన్స్ వచ్చినప్పుడు అంటే డయేరియా వచ్చినప్పుడు డాక్టర్ ఓఆర్ఎస్ తాపించండి అని చెప్తారు. సో పేరెంట్స్ అంతా మెడికల్ షాప్కి వెళ్ళి ఓఆర్ఎస్ ఇవ్వమని అడిగితే వాళ్ళు ఓఆర్ఎస్ఎల్ అనే లిక్విడ్ ఒకటి ఇస్తారు. ఇది యాక్చువల్ ఓఆర్ఎస్ కాదు, ఇది ఓఆర్ఎస్ఎల్. WHO రికమెండ్ చేసే ఓఆర్ఎస్ వేరు, ఈ ఓఆర్ఎస్ఎల్ అనేది వేరు. ఓఆర్ఎస్ఎల్ అనేది ఒక ఫ్రూట్ జ్యూస్ లాంటిది. దీన్ని డయేరియా వచ్చినప్పుడు ఇవ్వడం వలన నష్టమే ఉంటుంది తప్ప లాభం ఉండదు. దీనివల్ల మోషన్స్ ఇంకా ఎక్కువ అవుతాయి, వాంతులు అయ్యే ప్రమాదం కూడా ఉంది. ఇందులో షుగర్ శాతం ఓఆర్ఎస్ కంటే 10 రెట్లు ఎక్కువగా ఉంటుంది. దీంతోపాటు ఇదేంటంటే ఇది ఒక హైపర్ ఆస్మోలార్ సొల్యూషన్ అనమాట. దీనివల్ల బాడీలో ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ దెబ్బతింటుంది అండ్ ఈ మోషన్స్ ఇంకా చాలా ఎక్కువ అవుతాయి. సో మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ ఓఆర్ఎస్ఎల్ ప్యాక్ పైన క్లియర్గా రాసి ఉంటుంది ఇది ఓఆర్ఎస్ కాదు అని, అండ్ దీన్ని డయేరియాలో యూజ్ చేయకండి అని కూడా రాసి ఉంటుంది. సో కాబట్టి మీరు చేయాల్సింది డయేరియాలో WHO ప్రిస్క్రైబ్ చేసిన ఓఆర్ఎస్ మాత్రమే ఇవ్వండి. సో వ్యాలైట్ ఓఆర్ఎస్ అని, ఎలక్ట్రాల్ పౌడర్ అని ఈ పేర్లతో దొరికేటివి WHO ప్రిస్క్రైబ్ చేసిన ఓఆర్ఎస్. సో గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఈ ఓఆర్ఎస్ దొరుకుతుంది, WHO ప్రిస్క్రైబ్ చేసిన ఓఆర్ఎస్. సో ఇవి మాత్రమే వాడండి, అంతే తప్ప మెడికల్ షాప్కి వెళ్ళి వాళ్ళు ఏది చెప్తే అది వాడే ప్రయత్నం మాత్రం చేయకండి.